పేద పిల్లలు మంచి మార్కులు వచ్చిన పిల్లలకి స్కూల్కి కాదు, ఇంజనీరింగ్ డాక్టర్ కోర్సు చదివే వాళ్ళకి ప్రతి సంవత్సరం 20 ఊళ్ళు తిరిగి ప్రతి సంవత్సరం 25 నుంచి 25 ఊళ్ళకి వెళ్తా. ఆ ఊళ్ళో పెద్దల్ని మీరు డబ్బులు పో చేయండి, ఒక 10 లక్షలు అంట, నేను 10 లక్షలు తీసుకెళ్తా. అట్లా అక్కడ మంచి మార్కులు వచ్చిన పిల్లలు, పేద పిల్లలు, వాళ్ళకి స్కాలర్షిప్లు ఇచ్చాను. ఇప్పటివరకు 36,000 మందికి ఎందుకు ఇచ్చాం. వాళ్ళలో చాలామంది అమెరికా వెళ్ళారు. తండ్రి బొచ్చెలు మోసే కూలీ కావచ్చు, వాడు మాత్రం అమెరికా వెళ్ళాడు ఇంజనీర్గా. కొంతమంది ప్రొఫెసర్లు అయ్యారు, 30 ఏళ్ళ నుంచి ఇస్తున్నా ప్రొఫెసర్లు అయ్యారు. సౌత్ కొరియా నుంచి ఫోన్ చేశాడు ఒక అబ్బాయి, సార్ మీ దగ్గర నేను స్కాలర్షిప్ తీసుకున్నాను ఇంజనీరింగ్. ఇంకొక అబ్బాయి జమ్మూ యూనివర్సిటీలో పనిచేస్తున్నాడు అసిస్టెంట్ ప్రొఫెసర్. వాళ్ళ నాన్న కూలీ. ఇక్కడ వాళ్ళందరికీ ఫీజులు కట్టేవాళ్ళం ఇంజనీరింగ్కి, డాక్టర్ కోర్స్కి, పియూసీ కాదు, ఇంటర్ చదవటానికి, బీఎస్సీ చదవటానికి, బీఎడ్ చదవటానికి అట్లా కట్టి ఇస్తూ ఉంటాం అన్నమాట. విశాఖపట్నం నుంచి ప్రొద్దుటూరు, కర్నూలు వరకు, తిరుపతి, అన్ని ఊళ్ళు చుట్టుపక్కల ఒక కనీసం 30 ఊళ్ళు తిరుగుంటాను స్కాలర్షిప్లు ఇస్తూ. రేపు కావాలి వెళ్తున్నా 1వ తారీఖు, అక్కడ స్కాలర్షిప్లు కావాలి ప్రతి సంవత్సరం ఇస్తాం. ప్రతి సంవత్సరం అన్ని ఊళ్ళల్లో, కర్నూలులో అయిపోయినాయి, ఊళ్ళన్నీ అయిపోయినాయి, ఇంకా 2 ఊళ్ళు మిగిలినాయి, అక్కడ కూడా వెళ్ళి ఇస్తాను. ఇది ఎందుకు ఇస్తున్నారు, దాన ధర్మం కాదు. నేను కూడా మీలాగా అలా కూర్చొని పెద్దవాళ్ళు చెప్పే మాటలు విన్నా. ఒక స్కూల్లో పెద్దలు వచ్చి మాట్లాడినప్పుడు శ్రద్ధగా విన్నా. అప్పుడు ఆ చిన్న వయసులోనే నా మైండ్లో పడింది, ఓహో ఇది నా దేశం కొంచెం ఎంతమంది చనిపోయిన చిన్న వయసులో. శివాజీ మహారాజ్, ఝాన్సీ లక్ష్మీబాయి, ఈ పేర్లన్నీ చాలా ఉన్నాయి, మీరు చెప్పలేదు ఈ పేర్లు. ఈ అబ్బాయి బాగా చెప్పాడు. నాకు భగత్ సింగ్ అంటే బాగా ఇష్టం. నీ పేరేంటి? నీ పేరు మార్చుకో, భగత్ సింగ్ అని. రైట్, నాకు బాగా ఇష్టం భగత్ సింగ్ అంటే, కాబట్టి ఫస్ట్ ఆ పేరు చెప్పాను భాష.